హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వంటశాల నేను మీ విజయాని ఈ రోజు హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ చేస్తున్నాను అన్నమాట అది నా వంటశాల స్పెషల్ బిర్యానీ హైదరాబాదీ బిర్యానీ లాగే కానీ వంటశాల స్పెషల్ బిర్యానీ అన్నమాట మామూలుగా మనకి ఏమనిపిస్తది ఇప్పుడు హైదరాబాదీ బిర్యానీ గాని దమ్ బిర్యానీ గాని ఏమైనా చేయాలంటే అయ్య బాబోయ్ ఇప్పుడు అంత పని పెట్టుకోవాలా అనిపిస్తది కానీ ఇప్పుడు నేను చూపించే బిర్యానీ ఎక్కువ మీకు పని ఉండదు అలాగే ఏం చేయాలి ఎలా చేయాలి అన్న ఒక టెన్షన్ ఉండదు చాలా ఈజీ ప్రాసెస్ లో చక్కగా చూపిస్తాను చూసి నేర్చుకోండి ఇది ఈజీ అని అంటే అసలు కష్టం లేకుండా అసలు ఏమీ చేయకుండా మనకి ప్రోడక్ట్ అయితే మన ముందు ఉండదండి ఏదైనా సరే కాకపోతే మనకి భయం వేస్తుంది కదా ఇప్పుడు దమ్ బిర్యానీ చేయాలా అబ్బా ఇంత ప్రాసెస్ అనిపిస్తుంది అలాంటి భయాలు ఏమీ లేకుండా చూపిస్తాను అనమాట చక్కగా చూసండి చూసిన తర్వాత వీడియో అంతా అయిపోయాక మీరు నిజంగా ఇప్పుడే స్టార్ట్ చేయకపోతే అడగండి అసలే వర్షం వస్తుంది ఇక్కడ నేను 1 kg చికెన్ తీసుకున్నాను అనమాట 1 kg చికెన్కి బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇందులో ఒక్క నిమ్మకాయ అండి ఇంత సైజు నిమ్మకాయ పిండేసాను 1 స్పూన్ సాల్ట్ వేసి కలిపేసి పెట్టుకున్నాను పసుపు కూడా కావాలంటే వేసుకుని కలుపుకోవచ్చు నేను నిమ్మకాయ అలాగే ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes ముందు కలిపేసి తీసుకొచ్చాను ఇది పక్కన పెట్టేసుకుందాం అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కేజీ చికెన్ బిర్యానీకి అంటే కేజీ చికెన్ తీసుకున్నాం కదా కేజీ రైస్ తీసుకుంటాం ఆ కేజీ రైస్ ఒక 2 సార్లు బియ్యం కడిగేసుకోవాలి అలాగే పిసికి కడగకూడదు అనమాట ముక్క అయిపోతుంది రైస్ ఊరికే ఇలా మనం మామూలుగా కొంచెం పైపైన ఇలా అనేసి కడిగేసి వాటర్ తీసి వాటర్ పోసి ఉంచుకోవాలి కడిగిన తర్వాత వాటర్ లేకుండా ఉంచారంటే మళ్ళీ అది ముక్కల కింద అయిపోద్ది రైస్ మనకి బాస్మతి రైస్ అందుకని వాటర్ పోసి ఉంచుకోవాలన్నమాట వాటర్ పోసి ఉంచుకుంటే నాంతది మినిమం ఒక అరగంట అయినా నానాలండి మీకు టైం ఉందనుకోండి గంట సేపు నాన్న పర్వాలేదు ఇప్పుడు మేము ఎన్ని చేసే వరకు నానిపోతుంది ఆల్రెడీ 20 నిమిషాలు అయిపోతుంది బియ్యం నానబెట్టి కడిగి పక్కన పెట్టుకుని ఫస్ట్ ఉల్లిపాయలు వేయించుకుందాం అదోండి బిర్యానీ గిన్నె బాగుంది కదా ఈ గిన్నె చూసారా కొంచెం వెలాడుపుగా ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట మనకి బిర్యానీ చేసుకోవడానికి ఏమంటే అందరికీ ఇలాగే ఉండాలని లేదు కుక్కర్లో అయినా చేసుకోవచ్చు కొంచెం వెలాడుపుగా ఉంటే ఏంటంటే మనకి ఈవెన్గా ఉడుకుద్ది అనమాట బిర్యానీ అయితేనే అవుతుంది ఇదిగో ఆయిల్ వేస్తున్నాను ఒక 5 గుంటగరిటల వరకు వేసుకోండి ఎందుకంటే ఇందులో ఇంకా ఉల్లిపాయలు వేయించుకోవడానికి కావాలి కదా అందుకు ఉల్లిపాయలు ఇలాగా సన్నగా చూడండి ఇక చీరికల్లాగా బాగా సన్నగా ఉండాలి ఓకే ఇలా అవ్వాలి ఇలా ఉండాలి చూడండి మనం ఇరుక్తుంటే ఇట్లా అవ్వాలి అయ్యాక బాగా నూనె కాగిన తర్వాత ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలి వేసిన తర్వాత మళ్ళీ హైలోనే పెట్టుకుని వేయించుకోవాలి ఎర్రగా వేగాలండి అంటే బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేగాలి మనం ఎంత సన్నగా కోసుకున్నామో అర్థమవుతుంది కదా ఇలా చూడండి ఇలా వేయగానే విడిపోయినాయి చూడండి మనం కలుపుతుంటేనే అలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇదిగో ఇవంతా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి అయితే పక్కన మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు ఇదిగోండి ఇవన్నీ మసాలాలు ఏమేం కావాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ స్టార్ ఫ్లవర్స్ ఇది ఫ్లవర్ వేసుకుంటే చాలు ఇగో ఇలా చూడండి ఒక్క ఫ్లవరే స్టార్ ఫ్లవర్ ఇలాంటి స్టార్ ఫ్లవర్ ఒకటి వేసుకుంటే సరిపోద్ది అనమాట మసాలాలు కూడా ఎక్కువ వేసేసుకోకూడదు ఇవి చూడండి మనం ఇంట్లో నార్మల్గా చేసుకున్నప్పుడైతే ఇక సింపుల్గా ఎక్కువ మసాలాలు వద్దు లైట్గా ఉండాలి అని అంటే మాత్రం ఘాటు లైట్గా ఉండాలంటే ఇలా వేసుకోవాలి అప్పుడు ఇదిగోండి దాల్చిన చెక్కలు ఇక ఇలా 2 ముక్కలు అంటే ముక్కలు ఒక 2 ఒక 8 అలాగా లవంగాలు వేసుకోవాలి ఒక 10 ఇలాచీలు నేను బిర్యానీలో ఇలాచీలు ఎక్కువ వేస్తానండి ఓకే మరాఠీ మొగ్గ ఒకటి చిన్నది పెద్దదనుకోండి సగం వేసుకోండి బాగా పెద్ద మొగ్గలు కూడా వస్తాయి అలా అయితే ఒక పావంతు వేసుకోండి ఇది జాపత్రి ఒక పువ్వులో సగం వేసుకోండి సోంపు 1 స్పూను ఇది జాజికాయ అండి జాజికాయ కొద్దిగా పగలగొట్టి ఇలా చిన్న ముక్క కింద వేసుకోండి మరీ ఎక్కువ వేసుకో ఇందులో సగం వేసుకున్నా సరే ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం ఉండదు అంటేని ఓకేనా ఇంత ముక్క వేసుకోండి జాజికాయ మీకు చూపించడం కోసం తీసుకున్నాను అలాగే ధనియాలు ఒక 2 స్పూన్లు జీలకర్ర 1 స్పూను ఓకే ఇదిగోండి కొంచెం 1 స్పూన్ అంతా బండ పువ్వు అలాగే కసూరి మెంతి ఇదిగోండి ఇవన్నీ మొత్తం కలిపేసి ఇలాగా పౌడర్ చేసేసుకోవాలి ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి సపరేట్గా వేసుకొని అవసరం లేదు ఇవన్నీ వేసేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోవచ్చు లేదు కోర్సుగా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు మరి ధనియాలు జీలకర్ర నలగాలి కదా అన్నీ కలిపి మెత్తగా పౌడర్ చేసేస్తాను పౌడర్ చేసి మీకు పక్కన పెడతాను ఇవేం వేయించుకోవాలని అవసరం లేదనమాట పౌడర్ చేసి పక్కన పెడతాను తర్వాత వేసేటప్పుడు మీకు నేను చూపిస్తాను ఇదిగోండి ఉల్లిపాయ కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ టైంలో మాత్రం దగ్గరుండి వేయించుకోవాలి ఇప్పుడు వేరే ఏదైనా ప్రిపేర్ చేసేద్దాం ఈ లోపల అన్నట్టు కాకుండా ఫస్ట్ వేసినే ఒక 5 నిమిషాలు అయితే మనకి అటు ఇటు తిరిగినా పర్వాలేదండి కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు మాత్రం జాగ్రత్తగా వేయించుకోవాలి అసలు ఇట్టే క్షణాల్లో కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట ఒకేసారి మాడిపోయినట్టు అయిపోద్ది అలా అవ్వకూడదు మంచి గోల్డెన్ కలర్లో బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలంతే ఇదిగోండి ఉల్లిపాయ అయితే వేగిపోయింది చూడండి ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫుల్గా ఒక 2 స్పూన్లు వేసుకోండి ఉల్లిపాయ తీసేసిన తర్వాత అందులో అదే ఆయిల్లో వేసేసుకోవాలి మనకు ఉల్లిపాయలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదా
ఇదే బిర్యానీలో వేస్తే ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఇలాగా అల్లం వెల్లుల్లిపాయ కొంచెం పచ్చివాసన పోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ సగం వేగితే సరిపోద్ది, బాగా వేగిపోవాలని ఏం లేదండి. ఎందుకంటే ఇందులో టమాటో ప్యూరీ వేస్తున్నాను. ఈ టమాటోస్ ఏంటంటే ఒక్క 3 టమాటోలు వేసుకోండి, 2 నుంచి 3 టమాటోలు అనమాట. అంటే మీడియం సైజ్, ఈ సైజ్ అయితే 2 వేసుకోండి, కొంచెం చిన్నవి అయితే 3 వేసుకోండి. వేసుకుని ఇలాగా వేయించేసుకోవాలి. ఇందాక ఆనియన్స్ వేయించాం కదా, ఆ ఉల్లిపాయలు మాత్రం ఒక 3 నుంచి 4 ఉల్లిపాయలు వేయించుకోవాలన్నమాట. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ ఇష్టం అంటే ఎక్కువ వేయించుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. టమాటో మాత్రం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇది మీరు జాయిగా వేగుతూ ఉంటుంది. మీడియం నుంచి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటున్నాను. రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ పెట్టుకుందాం. ఇదిగోండి బాస్మతి రైస్ అయితే కడిగి నానబెట్టుకున్నాం కదా. రైస్ చూడండి, కొంచెం మీరు షాప్లో తీసుకునేటప్పుడు పాత రైస్ అయితే మనకి చాలా పలుకు అవుద్ది అనమాట. ఇవి కూడా కొత్త రైస్ వస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో మీరు కొత్త రైస్ తీసుకుంటే కొంచెం ఎంతైనా కొత్త రైస్ అన్నది ముద్ద అవుతుంది. అందుకని చూసుకుని చేసుకోండి. పాత రైస్ అయితే కొంచెం కలరు బ్రౌన్ కలర్ ఎక్కువ ఉంటుంది. అంటే బ్రౌన్ అంటే డార్క్గా కొంచెం మనకి ఉంటుంది అనమాట కలరు. ఈ మనకి కొత్త రైస్ కొంచెం తెల్లగా అనిపిస్తాయి, కొంచెం లైట్గాను. ఓకే, ఇలాగ కడిగి నానబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి మనం బిర్యానీకి రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ వేసుకోవాలి. అయితే 1 గ్లాస్ రైస్ ఉందనుకోండి, దానికి 5 గ్లాసులు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలాగ ఉడికించుకోవాలి అని అంటే అప్పుడే మనకి అంటుకోకుండా జిగురు రాకుండా చక్కగా ఉడుకుద్ది. అయితే ఈ రైస్ ఏంటంటే ఒక 60% ఉడికించుకోవాలి. వాటర్ ఇప్పుడు పెట్టుకున్నాం కదా, వాటర్ మరిగేటప్పుడు ఏంటంటే కాగుతున్నాయి ఆల్రెడీ. ఒక స్టార్ ఫ్లవర్ వేసాను, మరాఠీ మొగ్గ చిన్నవి కదా, పెద్దదైతే ఒకటే వేసుకోండి. దాల్చిన చెక్క ముక్క, ఒక 5 ఇలాచీలు. ఇదిగోండి ఇందులో ఉప్పు వేస్తున్నాను, ఒక 3 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. మనకి ఉప్పు ఇది కరిగిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలి, ఉప్పగా ఉండాలి. అప్పుడే మనకి రైస్కి కరెక్ట్గా టేస్ట్ వస్తుంది అనమాట. ఓకే, అయితే ఇక్కడ చూసారా బిర్యానీ ఆకు. ఇది నార్మల్గా మనకి ఇగో ఈ బిర్యానీ ఆకు వేసుకుంటూ ఉంటాం, ఇది ఉంటే ఇది వేసేసుకోండి. అయితే నేను ఇది ఎక్కువగా యూజ్ చేయను అనమాట, ఎందుకంటే ప్యాంటానీ లీవ్స్ అంటారు. ఈ బిర్యానీ ఆకు మాకు ఉన్నది కాబట్టి ఇది వేస్తున్నాను. ఇది వేస్తే బాస్మతి రైస్ స్మెల్ గుబాలించిపోద్ది అనమాట, చాలా బాగుంటుంది. అయితే ఇలాగ ఆకుల కింద కాకుండా ఇలా కాకుండా ఒకసారి ఇలా చుట్టేసుకుని ఇలాగా దీన్ని ఇలా ముడికింది ఇలా పెట్టేసుకుంటే విడిపోదు. ఒక్కోసారి విడిపోయినా ఏం పర్వాలేదు అనుకోండి. ప్యాంటానీ లీవ్స్ అంటారు, అన్నపూర్ణ ఆకు అంటారు, దీన్ని బాస్మతి రైస్ లీవ్స్ అంటారు అనమాట. అంటే బాస్మతి రైస్కి ఏం లీవ్స్ ఇవి రావండి, కాకపోతే అలా పిలుస్తూ ఉంటారు. అయితే ఇందులో మరిగింది అనుకోండి అసలు ఎంత బాగుంటుందంటే ఆ ఫ్లేవరు. లేదు మీకు ఇలాంటి ఇది లేదు అనుకుంటే నార్మల్ బిర్యానీ ఆకుంటే వేసుకోవచ్చు. ఇది వేసినప్పుడు ఇది వెయ్యని అవసరం లేదు, అందుకని నేను వెయ్యట్లేదు అనమాట. మీ దగ్గర ఇవి ఉంటే ఇవే వేసుకోండి. ఒకవేళ ఇలాగ ప్యాంటానీ లీవ్స్ మీ దగ్గర ఉంటే కనుక ఇలా వాడుకోండి. కాకపోతే తస్మా జాగ్రత్త అండి, ఎందుకంటే ఇలాంటి ఆకుల షేప్లో ఉన్నవి చాలా షో ప్లాంట్స్ ఉంటాయి, అవి చూసుకుని మీరు తెలుసుకుని అప్పుడు ఇది వాడండి. ఓకేనా, అది ఇది ఒకలాగే ఉంది కదా అని వాడేస్తారేమోనని జాగ్రత్త చెప్తున్నాను అనమాట. ఇంకొకటి ఇందులో ఇదిగోండి సాజీరా 1 స్పూన్ వేసుకోండి ఇలా. ఓకే, బాగుంటుంది టేస్ట్ అయితేని. దీన్ని మరగనిద్దాం, మూత పెట్టేసుకుందాం. ఇది మరుగుతున్నప్పుడు మనం రైస్ వేసుకోవాలి. ఇదిగోండి మనకి టమాటో వేసుకున్నాం కదా, టమాటో పేస్ట్ చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి టమాటో ప్యూరీ మొత్తం ఆయిల్ పైకి తేలేలాగా వేగిపోయింది చూడండి. ఇప్పుడు మనం ఇందాక మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా వేసుకోవాలి. సగం వేసేస్తున్నానండి చూడండి, తర్వాత మళ్ళీ కొంచెం ఉంచాను. ఇదిగోండి ఇలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇందులో సాల్ట్ ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, కారం ఒక 3 స్పూన్లు, కొంచెం పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్ అందులో సగం వేస్తున్నాను చూడండి. మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా, ఒక 4 ఉల్లిపాయలు వేయించానండి. ఇంత సైజు ఉల్లిపాయలు 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేయించాను అవన్నమాట. ఇక ఇలాగా ఒక్కసారి కలిపేసుకోవాలి. కారం ఇవన్నీ వేసేసిన తర్వాత మొత్తం ఈవెన్గా అయ్యేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇప్పుడు ఇవ్వండి కొంచెం పుదీనా వేస్తున్నాను చూడండి. పుదీనా అది ఒకవేళ సడన్గా ఒక్కొక్కసారి చేసుకోవాలనుకున్నప్పుడు లేదనుకోండి స్కిప్ చేసేసుకోవచ్చు, పర్వాలేదు. అలాగే కొంచెం కొత్తిమీర, ఇదిగోండి కొత్తిమీర ఇవి వేసేసుకుని కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసుకునేలాగా ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసుకోవాలి. మనం ఉప్పు నిమ్మరసం వేసి నానబెట్టాం కదా, ఇందులో వేసేసుకుందాం. మనకి టైం ఉందనుకోండి అప్పుడు 1 గంట సేపు నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు, లేదా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు చికెను. అప్పుడు ఏంటంటే సాఫ్ట్ అవుద్ది చికెన్ కొంచెం మనకి. ఇదిగో ఇలాగా కలిపేసుకోవాలి. చూడండి మసాలాలు అన్నీ ఒకేసారి వేసుకున్నాం, జీలకర్ర పొడి ధనియాలు అన్నీ ఒకేసారి మిక్సీ వేసేసుకుని మనం ఇలాగ కలిపేసుకోవడమే. ఇప్పుడు ఎంత ఈజీగా ఉంది, మనం కర్రీ చేసినంత ఈజీ అనమాట ఇదైతే. ఇలాగా ఇంకా ఇలా చక్కగా కలిపేసుకుని దీన్ని వేగనివ్వాలన్నమాట. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇలాగే ఇదిగోండి ఒక 2 నిమిషాలు ఇలాగా చక్కగా వేగాలి చూడండి. గ్రేవీ ఇదంతా వేగిన తర్వాత
ఒక 4 గుంట గరిటెల వరకు మనకి కేజీ చికెన్కి వేసుకోవాలి పెరుగు. ఇలా వేసేసుకుని పెరుగు ఇగో చక్కగా కలిపేసుకోండి. మొత్తం ఇలా మనకి టమాటో ప్యూరీ వేసాము, అలాగే పెరుగు కూడా ఇట్లా ఎంత మంచి టేస్ట్ వస్తుందో తెలుసా అండి. కలుపుకుని కొంచెం 1 నిమిషం పాటు ఈ పెరుగుతో పాటు వేగాలి. ఓకే, 1-2 నిమిషాలు వేగినా కూడా పర్లేదండి. ఇంకా ఈ పెరుగు అంతా, ఈ పెరుగులో ఉన్న పులుపు ఆ టమాటోలో ఉన్నది గ్రేవీ అంతా ముక్కకి బాగా పడుతుంది మనకి. ఓకే, ఇలాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి, ఉడుకుతూ వేగుతుంది అనమాట. ఇదిగోండి ఇందులోనే పచ్చిమిరపకాయలు ఒక 8-9 వేసాను. కారంగానే ఉంటాయి. ఇలా చూడండి, ఇలాగా సగానికి కూరకి ఘాటు పెట్టేసి వేసేసుకోవచ్చు అనమాట. మనకి బిర్యానీలో తింటే ఎంత బాగుంటుందో తెలుసా ఇలా వేసుకుంటే. వీటితోటి వేగిపోద్ది, ఉడికిపోద్ది అనమాట. చూడండి చక్కగా వేగిపోతుంది, నూనె పైకి తేలుతుంది. మనకి ఈ ఆయిల్ 4 నుంచి 5 గుంటగరిటెలు పడుతుందండి, ఆ గుంటగరిటె సైజుని బట్టి. ఎందుకనంటే వేసిన తర్వాత రైస్ కూడా స్టీమ్ అవ్వాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. ఇదిగోండి దీన్ని ఇలాగే ఉడికినిద్దాం. సిమ్లో పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మూత పెట్టేసుకుంటే ఇందులో వచ్చి ఆవిరికి ఉడుకుద్ది, ఆ మంటకు కూడా జాయిగా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల రైస్ చూద్దాం. ఇదిగోండి మూత వేస్తున్నాను. ఇది బాగా మరుగుతుంది కదా, ఇందులో రైస్ వేసేసుకుందాం. రైస్ వేసాక ఒక్కసారి కలుపుకోండి. మంట మాత్రం హైలోనే ఉండాలి. ఈ ఆకు వేసిన మళ్ళా స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. మీకు ఇలాగ రైస్లో మసాలాలు ఇష్టం ఉండదు అంటే తీసేసుకోవచ్చు, కానీ మనం మరీ ఎక్కువైతే ఏం వేసేయలేదు కదా మసాలాలు అయితే, అందుకని నేను ఇలాగే ఉంచేస్తున్నాను అనమాట. కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా 4 కట్ చేసి వేసుకోవచ్చు. నేను సింపుల్గా చేస్తున్నాను, అందులో ఆల్రెడీ వేసాను కాబట్టి ఇందులో ప్లెయిన్గా ఇలాగ వేసేస్తున్నాను అనమాట. ఇది రైస్ అయితే ఉడకాలండి, మధ్యలో చూసుకుందాం. ఒక 50-60% ఉడికితే సరిపోతుంది. నేను చూపిస్తాను మీకు. రైస్ అయితే ఉడుకుతుంది. సరే, ఎంతవరకు ఉడికిందో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఒక 2 సార్లు చూసుకున్నానండి, మధ్యలో చూసుకోవాలి. అలాగని ఎక్కువ కలిపేయకూడదు దీన్ని. చూడండి ఒక 60% అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఈ రైస్ని ఇలా జాలీలోకి తీసుకుని మనం ఆ కర్రీ ఉంది కదా ఆ గిన్నెలో వేసేసుకుందాం. మరి ఎక్కువగా వాడిపోవాలి వాటర్ మొత్తం అంతా నేను లేదు, కొంచెం లైట్గా ఇలాగ ఉన్నా కూడా పర్వాలేదు. ఒకసారి కర్రీ చూడండి. ఆయిల్ అంతా పైకి తేలింది కదా, చక్కగా కర్రీ ఉడికిపోయింది. ఇదిగో ఇట్లా మనకి కొంచెం ఈ టేస్ట్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఈవెన్గా చేసుకుని వేసేసుకోవాలి. ఇది ఒక 2 గరిటెలు అయితే వేసాను, ఇంకో 3వది కూడా వేస్తున్నాం కదా. ఇంకా కొంచెం అంటే హాఫ్కి ఎక్కువ వేస్తానండి. కొంచెం ఉడికిన తర్వాత ఇంకొక 5% ఉడికిన తర్వాత అది ఆ రైస్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి మిగతా 5% కూడా ఉడికిపోయింది. ఇది వేసేస్తాం. ఇది కూడా తీసేసి మొత్తం వేసేసుకుందాం. ఈ ఆకు కూడా వేసేస్తున్నానండి, ఎందుకంటే ఈ రైస్లో బాగా మగ్గి స్మెల్ బాగా వస్తుంది అనమాట. ఆల్రెడీ వాటర్కి మొత్తం వచ్చేస్తుంది, రైస్కి పట్టేస్తుంది. కానీ దాన్ని వేస్ట్ చేయక్కర్లేకుండా తర్వాత మనం వేసుకునేటప్పుడు తినేటప్పుడు వడ్డించుకునేటప్పుడు తీసేసుకోవచ్చు. ఇదిగోండి రైస్ అంతా ఇలాగా సమానంగా చేసేసుకున్నాం కదా. కొంచెం వాటర్ తీసుకున్నాం చూడండి. ఈ వాటర్లో ఇందాక మనం మసాలా కొద్దిగా ఉంచేస్తాం కదా, ఆ మసాలాని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని లేదంటే రైస్ ఉడుకుతున్నప్పుడు కూడా వేసేసుకోవచ్చు. మసాలా అంతా అందులో ఉండిపోద్దని చెప్పేసి నేను వేయను అనమాట. ఇది ఇలాగా ఇట్లా. ఇదిగోండి నిమ్మరసం ఇలా పిండుకుని ఇలా వేసేసుకోవాలి, చుట్టూ మొత్తం అంతా ఈవెన్గా వచ్చేలాగా. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా. ఇదిగో కొత్తిమీర కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అండి. ఒకవేళ మీకు చేసుకోగలిగితే చేసుకోండి, లేదు టైం లేదు ఫాస్ట్గా చెయ్యాలి అనుకున్నప్పుడు, ఇంకా సింపుల్గా చేయాలన్నప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా స్కిప్ చేసేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి చేస్తున్నాం అన్నప్పుడు మాత్రం ఇలాగ అన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. లేదు మన ఇంట్లోకి ఏదో అడావిడిగా కావాలి, అలాగే దమ్ బిర్యానీ అయ్యి ఉండాలి అన్నప్పుడు మీరు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే అవి వేస్తే టేస్ట్ వేరే అనమాట, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. దీని మీద కావాలనుకుంటే నెయ్యి కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. అయితే నేను వెయ్యట్లేదు ప్రస్తుతం, అయితేని వెయ్యలేదు. అలాగే దీని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలన్నమాట. అందుకని నేను ఏం చేస్తానంటే మూతను ఇలాగా తిరగేసి పెడుతున్నాను. తిరగేసి పెట్టి ఆల్రెడీ వాటర్ మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్, వేడి వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అనమాట
ఇందులో వేసేసి అలాగే ఉంచేసాను. అయితే ఇది బరువుకి కొంచెం పైనుంచి వేడి తగులుతుంది, ఈ వేడిగా ఉంటుంది కాబట్టి దమ్ అవుతుంది, కింద నుంచి కూడా. లేదు అంటే మైదా పిండిది కానీ గోధుమ పిండి కానీ కలిపేసి చుట్టూ పెట్టుకుంటానంటే పెట్టుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు పెట్టుకోవచ్చు. లేదు మనకి ఎక్కువ అందులో వాటర్ వదిలేదు మాడిపోద్దేమో అన్న భయం ఉంటే కనుక 1 నిమిషం పాటైనా హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో 15 నిమిషాలు పెట్టుకోండి. 15 నిమిషాలు అనంటే మనకి దమ్ అవడానికి మొత్తం సిమ్లో పెట్టేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోతుంది, అందుకని నేను సిమ్లో 1.5 మినిట్ అండి, 2 నిమిషాలు కూడా పట్టలేదు, 1.5 మినిట్ పెట్టాను నేను. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇది 12 నుంచి 15 నిమిషాల లోపల మనకు అయిపోద్ది అనమాట. రైస్ కరెక్ట్గా మీకు పలుగ్గా బాగా కరెక్ట్గా రెడీ అవుద్ది అనమాట. ఆల్రెడీ మనం ఆల్రెడీ సగం కర్రీ అయిపోయింది కదా, అందుకు మనకి చాలా ఈజీగా అయిపోద్ది అనమాట దమ్ అనమాట. ఇప్పుడు ఆ కర్రీ అలా చేసుకుని దమ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అయిపోయాక మీకు చూపిస్తాను కదా. ఇప్పుడైతే కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఇదిగోండి దగ్గర 13 నుంచి 14 నిమిషాలు అయితే అయిపోయింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసి ఈ గిన్నెతో పాటు ఇలాగే ఉంచేస్తాను. అంటే గిన్నె తీసేసుకున్నా పర్వాలేదు, అయితే గిన్నె పక్కన పెట్టేద్దాం. అలాగే మూత తీయకుండా ఒక 5 నిమిషాలు పక్కన అలాగే ఉంచేయాలి. ఏమి గుమాలించిపోతుంది బిర్యానీ మాత్రం స్మెల్ అయితే. ఇదిగోండి బిర్యానీ అయితే మీకు తీసి చూపిస్తాను చూడండి, ఎంత పొడి పొడిగా ఉంటుందో అంటే. ఇదిగో చూసారా, చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి, అసలు ఎక్కడ అతుక్కోదనమాట, పొడి పొడిగా చాలా బాగుంటుంది. అలాగని గట్టిగా బిరుసుగా కూడా ఉండదు మనకి. చూడండి పీస్ కూడా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. అలానే మరీ డ్రైగా ఉండదు, అలానే ఎక్కువ జ్యూసీగా ఉండదు. చూడండి చాలా బాగుంటుంది పీస్ అయితేని. ఉప్పు కారాలు మసాలాలు అవన్నీ బాగా పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు నేను ఒక ప్లేట్లో వేసి చూపిస్తాను. వేడిగా బిర్యానీ, వేడి బిర్యానీ వడ్డించుకున్నాం. ఇక్కడ చూసారా, ఇది లెగ్ పీస్లా ఉందా, సగం ఊడిపోయింది అనమాట. ఇదైతే ఒకటే లెగ్ పీస్ వేసాడు. కోడికి ఒక కాలే వస్తుందా, 2 కాళ్ళు వస్తాయి కదా, అది కొట్టేశాడు అనమాట. ఇదిగోండి ఈ బిర్యానీకి ఏంటంటే ఇలా లాస్ట్లో కొంచెం అంటుకోకుండా 1-2 పీసులు ఇలా అంటుకుంటే మధ్యలో ఉంటాయి కదా, ఆ మంట ఎక్కువ తగిలి కొంచెం వాటికి తగిలి ఇలా అంటుకుంటాయి. కానీ ఆ పీస్ ఉంటుందండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను బిర్యానీ టేస్ట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఒక చిన్న ముక్క అయితే టేస్ట్ చేయాలి. అసలు ఎంత మంచి టేస్ట్ వస్తుందో బిర్యానీ మాత్రం. రైస్ ఎక్కువ బిరుసుగా లేకుండా చూడండి ఎలా ఉందో, పొత్తులాగా. చూసారా, ఇంకా ఇలా అంటే ఇలా స్పాంజ్ లాగా ఇలా ఉండాలి మనకి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎక్కడ ముక్క ఎరగకుండా పొడిగా ఎంత బాగా వచ్చిందో కదా. అబ్బా సూపర్ విజ్జు, నన్ను నేనే మెచ్చుకోవాలి. మనం మెచ్చుకోకపోతే ఎలా చెప్పండి మనల్ని. ఇలాంటి పీస్ చూడండి ఎంత బాగుందో. ఈ బిర్యానీ కోసం మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదండి, మళ్ళీ ఇంక సాయంత్రం ఏం తినక్కర్లేదు, చాలు ఒక పూటే. అసలు మసాలా తిని బాగా పట్టి ఎంత టేస్టీగా ఉందో. బిర్యానీ తినడానికి ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అని ఉండదు, ఎప్పుడైనా తినేస్తాం. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ జూన్ నెలలో వర్షాలు చూడండి ఎలా వస్తున్నాయో. అసలు ఇప్పుడు దాకా కూడా చినుకులు పడ్డాయి, మళ్ళీ అయినా కానీ మొత్తం క్లైమేట్ అంతా మారిపోయింది, మొత్తం చల్లగా వెదర్ అంతాను. అలాంటి టైంలో ఇంకా బిర్యానీ తింటే ఎలా ఉంటుంది, అసలు సూపర్ టేస్టీ కదా. అంటే ఇంకా రుచి పెరిగిపోద్ది నాకు తెలిసి అయితే. మరి మీరు కామెంట్స్లో అయితే నాకు తెలియచేయండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ టైంలో, ఈ క్లైమేట్లో మనకి ఇలా వేడిగా మంచి టేస్టీ అయిన బిర్యానీ కనుక తింటే మాత్రం సూపర్గా ఉంటుంది కదా. కష్టపడి చేస్తున్నాం కదా, అందుకు కష్టపడి చేసాం, ఇష్టపడి చేసాం, రుచిగా చేసాం. మరి ఇంకేం కావాలి చెప్పండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, అలాగే ఈజీగా కూడా ఉంది కదా. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఒక లైక్ కొట్టేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ అని ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది చూడండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అని ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేశారనుకోండి మా వీడియోస్ అనే నోటిఫికేషన్ వస్తాయి. మరి మీరు వెతుక్కోక్కర్లేదు, అవే వచ్చేస్తుంటాయి నోటిఫికేషన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.